దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 27th మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 12 and verse 24. క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 22వ వచనం నుంచి మనం చదవాలి. మనము ఎక్కడికి వచ్చి ఉన్నాము? పరలోకానికి, నూతన యెరూషలేముకు వచ్చి ఉన్నాం అని చెబుతూ 24వ వచనంలో ఏమని రాయబడ్డాదంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. Let me read this in English. And to Jesus, the mediator of the new covenant, and to the blood of sprinkling that speaketh better things than that of Abel. It speaketh better things. ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు రక్తము శ్రేష్టమైనవి పలుకుతున్నవి. యేసు ప్రభు రక్తము మన కొరకు శ్రేష్టమైనది పలుకుతున్నది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ స్పీకింగ్ బెటర్ థింగ్స్ ఫర్ యూ. ఏమి శ్రేష్టమైనది పలుకుతున్నదండి? యేసు ప్రభు రక్తము. బైబిల్ చెబుతుంది, యేసు ప్రభు రక్తము ద్వారా నీవు విమోచింపబడ్డావు, అపవాది చేతిలోంచి విమోచింపబడ్డావు. సో రక్తం ఏమి చెప్తుంది? నువ్వు అప్పులో చిక్కుకున్నా, లేక అనారోగ్యంలో చిక్కుకున్నా, ఎటువంటి ఇబ్బందులు చిక్కుకున్నా, రక్తం ఏం పలుకుతుందంటే నీవు ఆ యొక్క ఇబ్బంది చేతిలో నుంచి విడిపించబడ్డావని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్స్ స్పీకింగ్ ఆన్ యువర్ బిహాఫ్. ద బ్లడ్ ఈజ్ స్పీకింగ్ ఫర్ యూ. ఏబేలు రక్తము కయ్యేనుకు విరోధముగా పగ కొరకు మాట్లాడింది, కానీ యేసు ప్రభు రక్తము నీ కొరకు, కనిక్రమ కొరకు మాట్లాడుతుంది. ఇట్స్ ప్లీడింగ్ ఫర్ మర్సీ ఫర్ యూ అండ్ మీ, టు ఆల్ ఆఫ్ us who believe in Jesus Christ. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రక్తం ఏమి పలుకుతుందండి? ఆయన రక్తము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చిపెట్టి, saying you are the righteousness. So blood is confessing, blood is testifying that I have been made righteous. నేను నీతిమంతుడుగా చేయబడ్డానని రక్తము సాక్ష్యము పలుకుతుంది. యేసు ప్రభును నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది ఏంటి తెలుసా? యేసు రక్తము మీ పక్షముగా మాట్లాడుతుంది. మీరు నీతిమంతులని మాట్లాడుతుంది, మీరు పరిశుద్ధ జనమని మాట్లాడుతుంది, మీరు పవిత్ర జనమని మాట్లాడుతుంది, మీరు ప్రతిష్ఠింపబడిన వారని మాట్లాడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభును నమ్ముకోవడం వల్ల ఆయన రక్తం యొక్క ప్రోక్షణ యొక్క ప్రభావాన్ని మన జీవితంలో చూస్తాం. ద బ్లడ్ ఈస్ టెస్టిఫైయింగ్. క్రొత్త నిబంధన రక్తము, యేసు రక్తము సాక్ష్యము పలికినప్పుడు దానికి విరోధంగా ఏమీ నిలవలేదండి. దట్స్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలో శక్తి ఉన్నది, యేసు రక్తంలో బలము ఉన్నది. हिंदी में पढ़ेंगे इब्रियों का पत्र, उसमें 12 अध्याय और उसमें हम 24 वचन पढ़ रहे हैं. हिब्रूस चैप्टर 12 और उसमें 24 वचन हिंदी में बाद में पढ़ेंगे. लेकिन एक सच्चाई वहां पे है कि यीशु मसीह का लहू क्या करता है, आपके बारे में, आपके पक्ष में बात करते हैं. द ब्लड ऑफ जीसस आपके पक्ष में बात करते हैं. प्रभु को धन्यवाद, प्रभु को महिमा दे. और नई वाचा के माध्यम यीशु और छिड़काव के उस लहू के पास आए हो, जो हब्बील के लहू से उत्तम बातें कहता है. यीशु मसीह का लहू उत्तम बातें कहता है आपके बारे में कि आप चंगा हो गए हैं, आप धनवान हो गए हैं, आप छुटकारा पाए करके लहू आपके बारे में गवाह देती है, టెస్టిఫై करती है. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తము మన కొరకు ఉండగా ఎందుకు మనము ఓడిపోయిన జీవితాన్ని యేసు ప్రభు రక్తము మన కొరకు పలుకుతుండగా దానికి తిరుగులేదండి. There was power in a blood sacrifice. పాత నిబంధనలో రక్తముతో ఇవ్వబడిన ప్రతి బలి గొప్ప బలమైనది. అటువంటిది ఇప్పుడు యేసు ప్రభు రక్తము, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము ఇంకెంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ రక్తము మీ పక్షంగా మాట్లాడుతున్నది, మీ కనికరం కొరకు రక్తం మాట్లాడుతున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ వరీ, జస్ట్ బిలీవ్ ఇన్ జీసస్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్
ఈజ్ టాకింగ్ ఫర్ యూ, ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ యూ. యేసు రక్తము నీ పక్షముగా విజ్ఞాపన చేయుచున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడి నాయన ఈరోజు మాకు ఇచ్చిన ధైర్యంకే స్తోత్రం నాయన. ఎస్ లార్డ్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ స్పీకింగ్ ఆన్ అవర్ బిహాఫ్ మై ఫాదర్. దేవా యేసయ్య రక్తము మా పక్షముగా మా కొరకు మాట్లాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారిని మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, మంచి జాబ్స్ కొరకు వెయిట్ చేసిన వారు అందరినీ కూడా మంచి జాబ్స్తో మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని నేను మహిమపరుస్తున్నాను ప్రభా. ఇక సమయంలో ప్రభా నాయన తండ్రి, జీవం గల దేవ, బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో మీ సహాయం దయచేయండి నాయన. దేవ తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించి ఆశ్రయించి బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకృత్యం ధరింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి వారు పరిచయం దీవించడానికి స్తోత్రంలో నాయన. యొక్క సమయంలో రక్షకుడు నాయన తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మరి ఒకసారి ప్రభా నాయన, ప్రోక్షణ రక్తము, యేసు ప్రభు రక్తం, అమూల్యమైన రక్తము నాయన మా కొరకు శ్రేష్టమైనవి పలుకుతుండగా మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. రక్తము ద్వారా మాకు ఇచ్చిన గెలుపుకై స్తోత్రం, మాకు ఇచ్చిన విజయానికి స్తోత్రం. ఈ ఆరాధనలో ఉన్నవారు ఏ పోరాటంలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో వాటన్నిటి నుంచి మీ రక్తము విడుదల దయచేసినందుకు స్తోత్రములు చరిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.